మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. 'డ్రింకర్ సాయి' సినిమా అనగానే అందరికీ యూత్ సినిమా అని నిన్నటి వరకు అందరూ అనుకున్నారు. యూత్ సినిమా దీంట్లో వల్గర్ కంటెంట్ ఉంది, అడల్టరీ ఉంది, ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఇవన్నీ అపోహలు నిన్నటి వరకు ఉండే. నిన్న మా అమ్మ సినిమాకెళ్ళింది తను వెళ్ళారు. తను కూడా ఏదో అడల్టరీ ఐ మీన్ ట్రైలర్ చూసి అందరు ఉన్న అపోహలే వాళ్ళకి ఉన్నాయి. ఈ సినిమాని అందరూ ఫ్యామిలీ ఆడవాళ్ళు ముఖ్యంగా ఓన్ చేసుకున్నారు. యూతే కాదు, యూత్ సినిమా అని మనం ట్రైలర్లోనే చెప్పాము. బట్ సినిమా చూసిన తర్వాత ఆడవాళ్ళు ముఖ్యంగా చాలా బాగుంది. కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజ్వల్ కావచ్చు, రాజేష్ ఉల్లిది కావచ్చు, ఓకే, రాజేష్ ఉల్లి కావచ్చు అండ్ ప్రజ్వల్ చిన్న పిల్లడు. తను చాలా పర్ఫార్మరు, చాలా బాగా చేశాడు. అండ్ కామెడీ కూడా తన టైమింగ్ అంతా చాలా బాగా డైలాగ్స్ పండి. కొంతమంది ఓకే చిన్నపిల్లవాడికి అంతంత పెద్ద డైలాగ్స్ బూతులు ఇవన్నీ పెట్టడం అవసరమా అని కూడా అనుకున్నారు. బట్ అన్ని వర్గాల్ని చూసి ఆ డైలాగ్స్ రాశారు. ఖచ్చితంగా అందరికీ నచ్చినాయి అవి కూడా. వాట్ ఎవర్, 'డ్రింకర్ సాయి' మూవీ నిన్నటి వరకు ఒక లెక్క, నిన్న చూసిన తర్వాత ఇప్పుడు ఒక లెక్క. కారణం ఏంటంటే నిన్నటి వరకు మేము చెప్పాము. ఈరోజు మీరు అందరూ మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. మీరు ఎన్నో సినిమాలు జడ్జ్ చేశారు, ఈ సినిమాని జడ్జ్ చేశారు. నేను అందరూ రివ్యూస్ కూడా బాగా వచ్చినాయి. పబ్లిక్ రివ్యూ అయితే అందరూ కూడా చాలా బాగుంది, బాగా తీశారు. 'డ్రింకర్ సాయికి' అసలు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది ఎవడరా అనేసి చాలామంది కాల్స్ వచ్చినాయి. మీన్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇది ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా అని చెప్పేసి రివ్యూస్ వచ్చినాయి. నేను చెప్పడం కాదు, ఈ నిన్న చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక 10 మందికి చెప్పండి. మీ ఫ్యామిలీస్ పిల్లలు అందరూ కలిసి ఈ సినిమాని చూడండి, థియేటర్లో చూడండి. థియేటర్లో మనము 'డ్రింకర్ సాయి' మూవీ ప్రతి ఒక్కరు చూడదగ్గ మూవీ అని చెప్పేసి అందరికీ చెప్పండి దయచేసి. ఇంకోటి, బసవరాజ్ శ్రీనివాస్ గారు చాలా సోషల్ యాక్టివిటీస్లో ఉండే, చాలా సోషల్ యాక్టివిటీస్కి తన బిజినెస్ ఒక పక్క అనుకుంటే 50% అది అనుకుంటే 50% తన టైం మొత్తం సోషల్ యాక్టివిటీస్కి, దానాలు, వాట్ ఎవర్ వీళ్ళకి ఎలాగా మనం రీచ్ అవ్వాలి ఆయన ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ గురించి కాదు, ఇండియా లెవెల్లోనే దేశం బాగుండాలి, యూత్ ఇదవ్వాలి, అందరూ ఎదగాలి అని ఆయన అనుకునే పెద్ద వ్యక్తి. సో అలాంటి వారితో పనిచేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే 'డ్రింకర్ సాయిని' ఆశీర్వదించి హీరోయిన్ ఈ సినిమాలో నేను ముందు చెప్పినట్టు అందరం మాట్లాడుకున్నాము. పర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. అండ్ హీరోయిన్ అండ్ మ్యూజిక్ అండ్ విజువల్, ఈ 4 ఈ సినిమాకి ప్రాణం. ప్రశాంత్ అంకిరెడ్డి విజువల్ పరంగా మీరు చూసుంటారు. మంచి థియేటర్ అంటే స్క్రీన్స్ కూడా కొన్ని బాగాలేదని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏదైతే మెయిన్ థియేటర్ స్క్రీన్ బాగున్న థియేటర్లో చూస్తే ఫీల్ గుడ్ బ్యూటీ సినిమా అనేది ఎంత చక్కగా తీయగలం అనేది, ఒక పెద్ద సినిమా అంటే 100 కోట్ల సినిమా తీసినా కూడా బ్యూటీని ఎలా చూపించగలం, మనం స్క్రీన్ ఎలా ప్రజెంట్ చేయగలం అనేది తను చేసి చూపించాడు ప్రశాంత్ అంకిరెడ్డి. థ్యాంక్ యూ ప్రశాంత్. తను మీద పెట్టుకున్న నమ్మకాన్ని తను నిలబెట్టుకున్నాడు. దెన్ తర్వాత మన శ్రీ వసంత్ గారు ఈ సినిమాకి ఫస్ట్ విజువల్, సెకండ్ మన మ్యూజిక్ ప్రాణం పోసింది. ప్రతి సీన్లో సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా బీజిఎం, ఆర్ఆర్ అండ్ ఆ మ్యూజిక్ అవన్నీ వచ్చినాయి. అవన్నీ మీరు చూశారు. మమ్మల్ని మా టీంని ఆశీర్వదించాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇస్మాయిల్ షేక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.